అక్షోభ్ గారు, శ్వేత గారు, కేవలం ఇక్కడ కీర్తనలో లేకపోతే అన్నమాచార్య కీర్తనలో సంకీర్తనలు ఆలపించడమే కాకుండా కొన్ని రియాలిటీ షోస్లో కూడా అవన్నీ కూడా మీరు పార్టిసిపేట్ చేశారు. అలాగే కొన్ని జరిగిన పాటల పోటీల్లో కూడా మీరు కొన్ని రౌండ్స్ వరకు వెళ్ళి క్వార్టర్ ఫైనల్స్ వెళ్ళి కూడా వెనక్కి రావాల్సి వస్తుంది. ఎందుకంటే మనం ఇక్కడ ఛానల్ మెన్షన్ చేయడం లేదు, ఛానల్ మనం ప్రస్తావించకుండా మాట్లాడదాం. ఎందుకు వెనక్కి రావాల్సి వచ్చింది? అలాగే ఒక ప్రోగ్రామ్ అంటే ఇండియన్ ఐడల్లో కూడా మీరు వెళ్ళి కొంచెం వెనక్కి రావాల్సి వచ్చింది అని చెప్తున్నారు. అక్కడ ఏమన్నా జరిగిందా? అంటే లైక్ అంటే మేము రీసెంట్గా ఇప్పుడు జరుగుతున్న ఏదైతే ఉందో సీజన్, దానికి మేము ఇద్దరం కూడా కలిసి వెళ్ళాము. అంటే కాంపిటీషన్ అయితే విడివిడిగానే ఇద్దరికి. ఒక రకంగా చెప్పాలంటే మా ఇద్దరికి ఒకరికొకరికి అగేన్స్ట్ అన్న ఇదన్నమాట. టఫ్ సిచ్యువేషన్ అది. ఎందుకంటే అంటే ఇప్పుడు ఇద్దరం మన కలిసి వెళ్ళినప్పటికీ కానీ అక్కడ ఒక కాంపిటీషన్ వచ్చేసరికి ఎవరి బర్త్ అనేది వాళ్ళు మనం చూపించుకోవాలి ఖచ్చితంగా. బట్ మేము వెళ్ళడం అనేది స్టేజ్ మీదకి కలిసి వెళ్ళాం, సిస్టర్స్ గానే, కోటి సిస్టర్స్ గానే వెళ్ళాం. బట్ ఇండివిజువల్ గా తను పాడింది, నేను ఇండివిజువల్ గా నా సాంగ్ పాడా, ఇద్దరం కలిసి కూడా పాడాం. అంటే కొన్ని మన చేతిలో ఉండవు, అంతే. అంటే మన చేతిలో ఉండవు, లేకపోతే అన్యాయాలు కానీ అలాంటి అన్యాయాలు కాదు, పాలిటిక్స్ కానీ లేదు, అలా అంతా అవి కాదు. నిజానికి కాంపిటీషన్ టఫ్గా ఉంది. అండ్ మేమిద్దరిలో ఎవరో ఒకళ్ళకి ఛాన్స్ అని కూడా ఫస్ట్ రౌండ్. అంటే కాంపిటీషన్ మీకు మీ ఇద్దరికే పడింది అంటారు ఒక రకంగా చెప్పాలంటే. మిగతా వాళ్ళతో పాటు కూడా మా ఇద్దరికి ఒకరికి అగేన్స్ట్ అనమాట. అంటే ఒకళ్ళకి స్పాట్ ఉంటుంది మనకి, అది ఆబ్వియస్. అది ఇద్దరిని తీసుకోలేరు కాబట్టి. సో అలా జరిగింది. ఇద్దరం వెళ్ళాము, ఇద్దరికి కూడా గోల్డెన్ టికెట్ వచ్చింది. నెక్స్ట్ రౌండ్కి కూడా వెళ్ళాము. బట్ అన్ఫార్చునేట్లీ నెక్స్ట్ రౌండ్లో ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. అది ఎలా అనిపించింది అక్కడ వరకు వెళ్ళి? అంటే అది ఇంకా లాస్ట్ అనమాట. ఆ రౌండ్ దాటితే మెయిన్ కాంపిటీషన్లోకి వెళ్ళిపోయినట్టే. అంటే అక్కడి వరకు వెళ్ళిన తర్వాత కొంచెం అయ్యో ఇది కూడా ఉంటే బాగుండేది అని అనిపిస్తుంది. అది చేజారిపోయేసరికి సంథింగ్ మంచిది ఏదో వస్తుంది అనుకుని ఇంకా పర్లేదు, ఏదైనా ఒకటి మన చేతిలోంచి కొంచెం జారిపోయింది అంటే అంతకన్నా బెటర్ అండ్ బెస్ట్ మనకు వస్తుందనే మనం అనుకోవాలి. ఖచ్చితంగా వస్తుంది కూడా. మరొక సాంగ్తో మనం ముందుకెళ్దాం. జై జై శుభకర వినాయక అనే పాటతో మనం ముందుకెళ్దాం. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. బాహుదా నదీ తీరములోన బావిలోన వెలసిన దేవా, మహిలో జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభావ. ఇష్టమైనవి వదిలిన నీ కడ ఇష్ట కార్యములు తీర్చే గణపతి. కరుణను కురియుచు వరములను సగుచు నిరతము పెరిగే మహాకృతి. సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి. నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతకు నిలుపును ప్రాణం. విజయ కారణం విఘ్ననాశనం కాణిపాకమున నీ దర్శనం. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. పిండి బొమ్మవై ప్రతిభ చూపి బ్రహ్మాండ నాయకుడివైనావు. మాతా పితలకు ప్రదక్షిణముతో మహాగణపతిగా మారావు. భక్తుల మొరలాలించి బ్రోచుటకు గజముఖ గణపతివైనావు.
బ్రహ్మాండమునే బొజ్జలో దాచి లంబోదరుడవు అయినావు. లాభము శుభము కీర్తిని కూర్చగ లక్ష్మీ గణపతివైనావు. వేద పురాణములఖిల శాస్త్రములు కళలు చాటును నీ వైభవం. వక్రతుండమే ఓంకారమై విబుధులు చేసే నీ కీర్తనం. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. ఈరోజు వినాయకుడికి మీ పాటలతోనే ఆయనకి అర్చన జరుగుతుంది చెప్పాలి అంటే. ఇప్పుడు ఒక అమ్మాయి బయటకు వచ్చి ఉద్యోగం చేసిన ఒక అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నంత వరకు ఓకే కొంచెం ఫ్రీడమ్ ఉండొచ్చు. ఆ తర్వాత ఒక ఫ్యామిలీలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అదే శ్వేత గారు మ్యారీడ్ కదా మీరు? అవునండి. ఎలా ఉంది అంటే బిఫోర్ మ్యారేజ్కి మీ ప్రాక్టీస్ కానీ లేకపోతే ఆఫ్టర్ మ్యారేజ్కి మీ ప్రాక్టీస్ కానీ అక్కడ వచ్చే సపోర్ట్ కానీ డిఫరెన్స్ ఏమైనా ఫైండ్ చేశారా, లేకపోతే సేమ్ ఎంకరేజ్మెంట్ అనేది మీకు దొరుకుతుంది? సేమ్ ఎంకరేజ్మెంట్, ఏ మాత్రం కొంచెం కూడా డిఫరెన్స్ లేదు. ఎలా అయితే మా అమ్మగారు వాళ్ళు అంటే చిన్నప్పుడు అంటే వెంట రావాలి, అది వెంట తీసుకెళ్ళి మేము చిన్నవాళ్ళం తీసుకురావడం ఇదంతా జరిగేది. ఇప్పుడు మా వారు తీసుకెళ్తున్నారు అనమాట. ఏ కాంపిటీషన్ జరిగినా, మొన్న జరిగిన ఆడిషన్స్ అవనివ్వండి, ఇప్పుడు నన్ను దగ్గరుండి తీసుకొచ్చారు. సో అలా ఇంట్లో మా అత్తగారు మామగారు వాళ్ళు కూడా మొత్తం వాళ్ళ వైపు కూడా దే ఆర్ ఆల్సో కల్చరలీ వాళ్ళకి ఇంక్లైన్డ్ అనమాట. సో దానివల్ల కూడా మాకు ఏంటంటే నాకు ఎటువంటి ఆ సపోర్ట్లో ఎటువంటి డిఫరెన్స్ అనేది లేదు. కాంపిటీషన్స్ అవనివ్వండి, నాకు ప్రాక్టీస్కి కూడా దేనికైనా పాటలు కంటిన్యూ చేయడం, అటు నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీని, అటు ఉద్యోగానికి అయినా కానీ ఇటు పాటలు రెండు మేనేజ్ చేసుకోవడానికి కూడా. అక్షభ్య కూడా ఇద్దరు కూడా వర్కింగే కదా? ఇద్దరు వర్కింగే. అంటే ఇద్దరు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు అంటే కొన్ని లీవ్స్ అవన్నీ కూడా ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ ఉందనుకోండి, ఆ టైంలో మనకి లీవ్ కావటం కానీ లేకపోతే ఆ టైంని మనం బ్యాలెన్స్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా కొంచెం కష్టం. మా అదృష్టం కొద్దీ మా టీం మెంబర్స్ అవనివ్వండి, మేనేజర్స్ కానీ వాళ్ళు కూడా లీవ్స్ అంటే ఇంకా అలాగూ మా లీవ్స్ మేము అప్లై చేసుకోవడం, బట్ అడిగిన వెంటనే ఇలా ఉంది అని అనగానే ఇదేంటి అని అలా క్వశ్చన్ చేయకుండా వాళ్ళు కూడా మాకు వెంటనే లీవ్స్ సపోర్ట్ అనేది అటు ఇంట్లో అన్ని చోట్ల మనకి దొరుకుతుంది. గ్రేట్ అండి, గ్రేట్. అలాగే మనకి వరల్డ్ రికార్డ్ వచ్చింది ఎదురుకి కూడా, అది కూడా కీర్తనలు 101 అన్నమాచార్య కీర్తనలు ఆపకుండా 5.5 గంటలో కంటిన్యూస్గా పాడినందుకు ఇద్దరు కలిసి పాడిన ఇది యాక్చువల్లీ జరిగి అవుతుంది నాకు తెలిసి 2014-15 ఎప్పుడైనా. ఇప్పుడు కూడా కంటిన్యూగా కొన్ని కీర్తనలు పాడాలి అంటే అప్పుడు ఆ రోజు ఏ విధంగా కంటిన్యూగా అంటే ఇప్పుడు 5.5 hours కంటిన్యూ అని అయితే నేను అడగను, కంటిన్యూగా ఒక 3 నుంచి 4 అంటే ఆ రోజుల్ని గుర్తు చేసుకుంటూ. తప్పకుండా. కలిగెనిదే నాకు కైవల్యము, కలిగెనిదే నాకు కైవల్యము, తొలుతనెవ్వరికి దొరకనిదే, కలిగేనిదే నాకు కైవల్యము, తొలుతనెవ్వరికి దొరకనిదే, కలిగేనిదే నాకు కైవల్యము. జయ పురుషోత్తమ జయ పీతాంబర, జయ పురుషోత్తమ జయ పీతాంబర, జయ జయ కరుణా జలనిధి, జయ పురుషోత్తమ జయ పీతాంబర, జయ జయ కరుణా జలనిధి, దయరంగను ధర్మమునెరగన, దయరంగను ధర్మమునెరగన, క్రియైదే నీ
కైవల్యము. తొలుతనెవ్వరికి దొరకనిదే కలిగేనిదే నాకు కైవల్యము. అణురేణు పరిపూర్ణమైన రూపము, అణురేణు పరిపూర్ణమైన రూపము, అణిమాది సిరి అంజనాద్రి మీది రూపము, అణురేణు పరిపూర్ణమైన రూపము, అణిమాది సిరి అంజనాద్రి మీది రూపము, అణురేణు పరిపూర్ణమైన రూపము. వేదాంత వేత్తలెల్ల వెదకేటి రూపము, ఆదినంత్యములేని ఆ రూపము. వేదాంత వేత్తలెల్ల వెదకేటి రూపము, ఆదినంత్యములేని ఆ రూపము. పాదుయోగీంద్రులు భావించు రూపము, పాదుయోగీంద్రులు భావించు రూపము, ఈ దశనిదివో కోనేటిదరి రూపము, అణురేణు పరిపూర్ణమైన రూపము, అణిమాది సిరి అంజనాద్రి మీది రూపము, అణురేణు పరిపూర్ణమైన రూపము. ఒకపరికొకపరి వయ్యారమై, ఒకపరికొకపరి వయ్యారమై, ముఖమున కళలెల్ల మొలచినట్లుండే, ఒకపరికొకపరి వయ్యారమై, ముఖమున కళలెల్ల మొలచినట్లుండే, ఒకపరికొకపరి వయ్యారమై. జగదేకపతి మేన చల్లిన కర్పూర ధూళి, జిగికొని నలువంక చిందగాను, జగదేకపతి మేన చల్లిన కర్పూర ధూళి, జిగికొని నలువంక చిందగాను. మోగి చంద్రముఖి నురమున నిలిపెగాన, మోగి చంద్రముఖి నురమున నిలిపెగాన, పొగరు వెన్నెల దిగబోసినట్లుండే, మోగి చంద్రముఖి నురమున నిలిపెగాన, పొగరు వెన్నెల దిగబోసినట్లుండే, ఒకపరికొకపరి వయ్యారమై, ముఖమున కళలెల్ల మొలచినట్లుండే, ఒకపరికొకపరి వయ్యారమై. ఇద్దరు కూడా అక్షోభ్యాశ్విత సంగీతానికి, శాస్త్రీయ సంగీతానికి ప్రాణం పోసారా అనే విధంగా ఇద్దరు కూడా చక్కగా పాడారు.